హలో నమస్తే. నేను మీ నరేష్. మన సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. స్లో పిచ్ రిపోర్ట్ కూడా అంత రాంగ్‌గా చెప్తున్నారు. బ్యాటింగ్ పిచ్ అని అంత రాంగ్‌గా చెప్పిర్రు పిచ్ రిపోర్టర్స్ కూడా. మరి టూ మచ్ ఆ లెవెల్‌లో ఆ విధంగా చెప్తే అంత బాలేదు. మరి ట స్లో వికెట్ చెన్నై, కలకత్తా చెన్నై అయితే ప్లాన్ చేసుకొని వికెట్ చేసుకుంది. నేను చెప్పినట్టే ప్రివ్యూలో చెప్పాను. మామూలుగా చెప్పాను. సో, ఈరోజు చెన్నై ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తున్నదని చెప్పాను. అన్నీ 90% నా అప్డేట్స్, రివ్యూస్ అన్నీ ప్రివ్యూస్ కరెక్ట్ అవుతున్నాయి. 90% కరెక్ట్ అవుతున్నాయి. ఏదో 2 మ్యాచ్‌లు మిస్ అయినాయి. అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు ప్రివ్యూ చూడండి. మ్యాచ్ కరెక్ట్‌గా ఎట్లా అనాలిసిస్ చెప్పానో అదే విధంగా మ్యాచ్ కూడా అయింది. సేమ్స్‌లో చెన్నై మ్యాచ్ గెలుస్తుందన్నాను, గెలిచింది. కలకత్తాకి విజయాలకు బ్రేక్ పడింది. ఈ చెన్నై మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వికెట్ అనగానే మంచి నిర్ణయం. టాస్ సునీల్ నారాయణ్ మామూలుగానే పవర్ ప్లేలో పంపించారు. సేమ్ అంత షైన్గా ఆడని కూడా చెప్పాను. అంత లేదు ఈరోజు. చిన్న క్యామియో 27 ఎంతో చేశాడు. అప్పుడు సునీల్ నారాయణ్, రఘువంశీ ఉన్నప్పుడు కాస్త స్కోర్స్ పవర్ ప్లేలో 6 ఓవర్స్ 50 వరకు వచ్చింది. పవర్ ప్లే తర్వాత వికెట్స్ పోవడం, చెన్నై బౌలింగ్ మాత్రం సూపర్. అంత స్లో వికెట్ పైన బౌలింగ్ ఎట్లా వేయాలో అలా వేశారు. ఆ స్లో వికెట్స్కి షాట్స్ పోయి అనవసరంగా అవుట్ అయ్యారు. అంత బ్యాటింగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా సరిగా ఆడలేదు. మరీ 16 ఓవర్ చాలా లేటుగా పంపించారు. లేకుంటే 2-3 హిట్లు తగిలిన ఒక 160 స్కోర్ ఉన్న ఒక ఫైటింగ్ స్కోర్ అయ్యేది. మరి రింకు సింగ్ని, రసెల్ని చాలా లాంగ్ 16 ఓవర్స్ అప్పుడు పెట్టుకున్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే శ్రేయస్ అయ్యర్ మరీ స్లోగా ఆడిండు. స్లో పిచ్లో 1-2 షార్ట్స్ ట్రై చేసినా వికెట్ అవుట్ అవుతున్నారు. స్లో పిచ్. బౌలింగ్ మాత్రం సూపర్. అదేవిధంగా 137 స్కోర్, అది చాలా ఫైటింగ్ కూడా చేయలేరు. కనీసం 150, 160 ఉంటే ఫైట్ వచ్చేది. మరి చెన్నై బౌలింగ్ మాత్రం బాగుంది. బ్యాటింగ్ వస్తే ఇంకా చెప్పుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఆ పిచ్కి తగ్గట్టు సూపర్. కెప్టెన్ చాలా బాధ్యతగా, మ్యాచ్ మీద చాలా ఇంట్రెస్ట్గా, బాధ్యతగా సూపర్ షాట్స్ కూడా క్లాసికల్ మంచి షాట్స్తో ఆ పిచ్కి తగ్గట్టు నిలబడిపోయాడు. ఇంకా వికెట్ ఇవ్వలేదు. వేస్ట్ షాట్స్ ఆడి ట్రై చేయలేదు. మంచి షాట్స్తో మంచిగా 67 ఎంతో నాట్అవుట్గా ఉన్నాడు. మ్యాచ్ గెలిపించుకొని వెళ్ళిండు. డారెల్ ఫస్ట్ వికెట్ రచిన్ రవీంద్ర అదే కొట్టబోయాడు, అవుట్ అయ్యాడు షాట్కి. ఈ షాట్స్ రుతురాజ్ గైక్వాడ్ అయితే స్లోగా బౌండరీస్ కిందికి ఆడితే మంచిగా ఉండేది. తర్వాత డారెల్ మిచెల్ చిన్న క్యామ్ అయినా బాగా ఆడింది. పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. 50+ పార్ట్నర్షిప్ బాగా ఆడాడు. 25 ఒక 6 ఒక 4 సునీల్ నారాయణ్ కొట్టిండు. మ్యాచ్ని ఇంకా క్లోజ్ చేద్దామని తొందరగా అనుకున్నాడు. స్టంప్ అవుట్ అయిపోయిండు. బౌల్డ్ అనుకుంటా అయిపోయిండు. తర్వాత శివం దుబేని దింపారు. ఆ స్లో వికెట్ లేదు, ఏ వికెట్ లేదు. తాను హిట్టింగ్ 3 షాట్లు కూడా భారీ సిక్సర్లు, 3 సిక్సర్లు భారీవి. అది వరుణ్ చక్రవర్తిని. అంతకుముందు 3 overs 13 వరుణ్ చక్రవర్తి, 1 ఓవర్లో మళ్ళీ 13. 2 భారీ సిక్సర్లతో మ్యాచ్ ఇంకో సిక్సర్తో మ్యాచ్ చాలా క్లోజ్గా ఈజీగా అయిపోయింది మ్యాచ్ అయితే. తర్వాత ధోని అయితే అభిమానుల కోసం వచ్చిండు. ధోని హోమ్ గ్రౌండ్ కదా, అభిమానుల కోసం వచ్చిండు. అన్ని మ్యాచ్లో ఇలా రాకపోవచ్చు కానీ ఏదైతే మ్యాచ్ మాత్రం పిచ్చిన స్లో వికెట్ ఈజీగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఈజీగా గెలిచారు. నేను చెప్పినట్టు 90% అనాలిసిస్ అన్నీ చేసి చెప్తాను. అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.